పొద్దునే లేవగానే కాఫీ తాగందే మనలో చాలా మందికి రోజు మొదలవదు. మనలో కొంతమందికి కాఫీ తాగడం అనేది పెద్ద వ్యసనంగా ఉంటుంది. చాలా తరచుగా కాఫీ తాగేస్తూ ఉంటారు. కొందరైతే భోజనానికి ముందు, తర్వాత కూడా కాఫీని సిప్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ధోరణి ఏమంత మంచిది కాదు. అతిగా కాఫీ తాగడం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని చెబుతారు నిపుణులు. కాఫీని అతిగా తీసుకోవడం వల్ల తలెత్తే అనార్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడ్లేని హుషారొచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్వం మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్ మాహాత్మ్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అయితే దీంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవడం ఉత్తమం. అతిగా కాఫీ తాగే అలవాటుతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాఫీ విషయంలో మితం పాటించడం మంచిది. కాఫీలోని కెఫీన్ మన జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేనుపుల వంటి సమస్యలకు దారితీయొచ్చు. కెఫీన్ రసాయనానికి రక్తపోటును పెంచే గుణం ఉంది. కాబట్టి హై బీపీ బాధితులు కాఫీని అతిగా తాగకపోవడమే మేలు. ఇక మనం తిన్న ఆహారంలోని కాల్షియాన్ని శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్ అడ్డు తగులుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్ స్థాయిలు తారాస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4 నుంచి 6 గంటల వరకు కనబడుతుంది. కాబట్టి కాఫీని అతిగా తాగే అలవాటు ఉంటే తగ్గించుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.